నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కపట స్నేహం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామాపురానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది. ఆ అడవిలో జంతువులు ఎంతో స్నేహంగా ఉండేవి. అవి నీళ్లు తాగడానికి అడవిలో ఒక వాగు కూడా ఉంది. జిత్తుల మారి నక్కకు ఒకరోజు అర్ధరాత్రి బాగా ఆకలైంది. తినడానికి ఏమైనా దొరక్కపోతుందా అని అడవిలో ఉన్న వాగు దగ్గరకు వచ్చింది. అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేసుకుంటూ కనపడింది. నక్క కొంగ దగ్గరకు పోయి, ఏమిటి బావా ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది. అందుకు కొంగ, జపం చేయడానికి ఇదే మంచి సమయం బావా అని సమాధానం ఇచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకరోజు మా ఇంటికి రా బావా అని కొంగను పిలిచింది నక్క. సరే అని కొంగ ఒకరోజు నక్క బావ ఇంటికి వచ్చింది. కొంగ బావకు ఎంతో మర్యాదలు చేసి భోజనానికి కాళ్ళు చేతులు కడుక్కోమంది నక్క. లోపలికి వచ్చిన కొంగకు పెద్ద పళ్ళెం నిండా వేడివేడిగా ఉన్న పాయసం వడ్డించింది. నక్క వేడివేడిగా ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంత పొడిచినా తినడానికి వీలు కాలేదు. కొంగకు నక్క బావ అతి తెలివి అర్థమైంది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కను ఇంటికి రమ్మనింది కొంగ. సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క. బావకు సకల మర్యాదలు చేసి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చింది కొంగ. పెద్ద పీట వేసి నక్క బావ ముందు పెద్ద కూజాను ఉంచింది. బావా నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను, తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ. ఎత్తుగా సన్నటి మూతతో ఉన్న కూజాను చూసి దీంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క. కొంగ మాత్రం ఒక్కో చేపను ముక్కుతో తీసుకుని చకచకా లాగించేసింది. కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద అప్పుడు నక్కకు గుర్తొచ్చింది. ఇక నుంచి ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది. సమాప్తం.